అమ్మాయి ఎన్ని బాటిల్ మనతో పెద్ద బాటిల్కి అయిపోయింది. 1 2 3 4 అన్ని బాటిల్ మనమే తాగేసాం. అందరికీ హాయ్ అండి. మీకు కనిపించేదే వనవిహారి పార్కు. ఇది ఎక్కడున్నది ఏంటి అని పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను. దాని గురించి ఏంటంటే ఈ వీడియో స్క్రోల్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు మారేడుమిల్లిలో అయితే ఉన్నాం. ఇక్కడ వనవిహారి అనే ఒకటి పార్క్ అయితే చూసాం. అది కూడా మీకు చూపిస్తాం. లోపలికి వెళ్ళడానికి అయితే అవ్వదు, ఎందుకంటే మనకి టైం లేదు. అంత టైం బయట నుంచి అయితే మీకు అయితే చూపించబోతున్నాను. వ్యూ ఎలా ఉందో చూడండి. ఏంటి పార్క్ చూపిస్తానని మీకైతే బొమ్మలు చూపిస్తున్నాను అనుకున్నారా? అదేం కాదండి, లోపలికి వెళ్ళడానికి అయితే మనకు టైం సరిపోలేదు. దానికోసం అయితే బయట నుంచే తీసాం. అది కూడా ఇక్కడ పార్క్ ఉన్నదని మీకు తెలియజేయడం కోసం తీసాం. అలాగే మీరు ఎప్పుడైనా వస్తే కనుక కంపల్సరీ లోపలికి వెళ్ళి టైం స్పెండ్ చేయండి. ఎలా ఉన్నది ఏంటనేది మనకైతే కామెంట్ చేసి పెట్టండి. ఇది మారేడుమిల్లి ఊరు చివరన ఉన్నదండి, చూసుకోండి. మనకైతే ఇప్పుడు ఒక కారు కనిపించింది, యాక్సిడెంట్ అవి. దానికైతే ఇంజిన్ కానీ టైర్లు కానీ ఏమీ లేవు. మీరు మాత్రం ఇటుపక్క ఎప్పుడైనా వస్తే మాత్రం చాలా కేర్ఫుల్గా అయితే డ్రైవింగ్ చేయండి. ఎందుకంటే డౌన్లు ఉంటాయి, అప్లు ఉంటాయి, అన్నీ ఉంటాయండి. కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. మనమైతే వాటర్ ఫాల్స్ వ్యూ పాయింట్కి అయితే వచ్చాం. ఇదే వ్యూ పాయింట్, కానీ వేసవికాలంలో వాటర్ అంతగా రాదట, దానికోసం అయితే క్లోజ్ చేస్తారు. మేమైతే తెలియక వచ్చేసాం, కానీ కొంచెం బాధగా అనిపించింది. ఇదే పార్కింగ్ చేసుకోవడానికి ఆ ప్లేసు. ఒకప్పుడు రోడ్డు మీద పెట్టేవారు, కానీ ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుందని అయితే పార్కింగ్ సపరేట్గా ప్లేస్ అయితే కేటాయించారు. మా వాడైతే ఫోటో తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు పాపం. ఫోటోలు అయితే తీసుకున్నాం, అలాగే తీసుకుని బయలుదేరాం. మనకి ఇక్కడ ఒక వ్యూ పాయింట్ అయితే పైన ఒకటి ఉంటుంది. సర్లే అలాగే వాటర్ ఫాల్స్ లేదు కదా, అక్కడికన్నా వెళ్ళొద్దామని అయితే మేము బయలుదేరాం. అలాగే ఇక్కడ ఏడుంపుల ఘాటీలో ఉంటుందండి. మనమైతే ఫస్ట్ టర్నింగ్ ఎక్కుతున్నాం, ఫస్ట్ ఉంటానే పైకి ఎక్కాలన్నమాట. ఇదైతే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడైనా వస్తే కనుక కంపల్సరీ చాలా కేర్ తీసుకొని అయితే ఎక్కించండి. చూసారా, ఇదంతా అప్పు. మనకు వచ్చేటప్పుడు అంతా డౌన్ ఉంటుంది, వెళ్ళేటప్పుడు పర్వాలేదు, కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మాత్రం దింపాలి బండి. ఎందుకంటే ఎటువంటి తేడా వచ్చినా ఏమవుతుంది అనేది కూడా తెలీదు. దానికోసం అయితే మీరు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని అయితే డ్రైవ్ చేయండి. మారేడుమిల్లి టర్నింగ్స్ ఏడుంపుల ఘాటి అంటే అయితే పెద్ద ఫేమస్ అండి. మనం ఒక కటింగ్ అయితే ఎక్కాం పైకి. అలాంటివి చాలా ఉంటాయి, చాలా జాగ్రత్తగా మాత్రం చూసుకోవాలి. అక్కడ బస్సు కారు ఇరుక్కున్నాయి చూడండి. అలాగే బస్సు మాత్రం చాలా స్పీడ్గా వస్తాయండి, ఆర్టీసీ బస్సులు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ అండి, కటింగ్లో బాగా తిప్పుతారు మనకన్నా. మనమైతే అప్పుడప్పుడు వస్తాం కాబట్టి మనకు కొంచెం కొత్తగా కనిపిస్తుంది. ఆర్టీసీ బస్సులకి అయితే చాలా సునాయాసంగా అయితే తిప్పేస్తారు వాళ్ళు, మనం తిప్పలేము అంతలాగా. చూడండి, మన బండి కొద్దిగా ఓవర్ కటింగ్ అయితే తీసుకోవాల్సి వచ్చింది.
దగ్గరగా అయితే ఎక్కించడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. దాని గురించి ఓవర్ కటింగ్ తీసుకొని అయితే ఎక్కించాం. బండికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు కూడా ఎప్పుడు కూడా షార్ట్ కటింగ్ మాత్రం తీసుకోకండి. కొంచెం ఓవర్గా తీసుకోవడం వల్ల మనకి ఇబ్బంది ఉండదు, వెహికల్కి కూడా ఇబ్బంది ఉండదు. ఇక్కడైతే మాకు వ్యూ పాయింట్ బాగుంది కదని ఆపం. ఇది కాదండి అసలు వ్యూ పాయింట్. కానీ 2 కొండల మధ్య కొండ తవ్వి రోడ్డు వేయడం అనేది చాలా ఎక్సలెంట్ థాట్ అండి ఇది. ఎవరైనా కానీ మహానుభావుడు 2 చేతులు ఇచ్చి జోడించవచ్చు, 2 చేతులు ఎత్తి. అలాగే ఇక్కడ మీకు ఒక షాట్ అయితే తీశాను కొండ మామిడని. ఇక్కడే ఆ మామిడికాయలు కనిపించినాయి మాకు, తిన్నాం మేము. అలాగే తిని టేస్ట్ బాగుందని అయితే ఇంకా ఉంటాయేమో చూస్తున్నాం. చాలా ఉన్నాయి కానీ కొంచెం కొంచెం డ్యామేజ్ అవి ఉన్నాయి. మనకి బాగున్న కాయలు అయితే తీసుకుందాం చూస్తున్నాం. బొలెరో చాలా బాగుందండి బండి. ఇది మనకు చాలా ఇష్టం. ఒకప్పుడు వాటి మీద డ్రైవ్ చేసేవాళ్ళం, అవి అమ్మేసి మళ్ళీ ఆటోలోకి వచ్చాం అనమాట. చూడండి ఇదంతా డౌను, మనం అప్ ఎక్కి డౌన్ దిగుతున్నాం. హలో ఎవ్రీవన్, చింతూరు వాటర్ ఫాల్స్ దాటాక ఘాటి అంటే ఉంటుంది, ఒక ఏడంపుల ఘాటి లాగా. ఆ ఘాటి ఒక రెండు మూడు మలంపులు తిరిగాక అయితే ఎక్సలెంట్ వ్యూ ఉంది. చూడండి ఫ్రెండ్స్, 2 కొండల మధ్యలో రోడ్డు అటు ఇటు తవ్వారు. చూడడానికి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. చూడండి ఎంత బాగుందో. అలాగే ఈ అడవి చూస్తుంటే నాకైతే చాలా అందంగా కనిపిస్తుంది. మీరు కూడా వీలైతే ఇటుపక్క రావడానికే చూడండి, ఓకేనా? మనమైతే ఇప్పుడు వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. అదంతా మనం ఎక్కొచ్చిందే రోడ్డు. లారీ చూసారా, మనకు దగ్గర నుంచి వెళ్ళింది అది, ఇప్పుడు దిగింది. ఇదంతా కొండల ఏరియా, చాలా బాగుంటుందండి. చాలా ఎక్సలెంట్ వ్యూ ఇది. ఎవరన్నా వస్తే మాత్రం ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే మీరు వచ్చే దారిలో మీకైతే ఇది ఈజీగా కనిపెట్టచ్చు. ఎందుకంటే పక్కనే ఐరన్తో ప్లేట్లో తయారు చేసి అయితే వ్యూ పాయింట్ ఒకటి కట్టారు. కానీ గ్రిల్స్ ఉండేవండి, గ్రిల్స్ దొంగలు కూడా పట్టుకుపోయారు అవి. దాని గురించి అయితే కొంచెం ఓపెన్గా ఉంది. కానీ దాని మీద ఉండి ఫొటోస్ గట్రా తీసుకుంటే కనుక చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే కింద పడ్డారంటే ఎక్కడికి వెళ్ళిపోతారన్నా తెలియదు. మనకైతే గ్రిల్స్ లేవు, ఓన్లీ ప్లెయిన్గా ఉంది, మన స్లాబ్లా ఉందన్నమాట. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎవరు కూడా ఎటకారాలు ఆడుకోకండి, ప్రమాదకరమైన ప్లేస్ అది. మీకు దయచేసి మనమే అదే, నేను చెప్పేది అదే. మా వాడైతే ఫొటోస్లో చాలా బిజీగా ఉన్నాడు, మనం వీడియోస్లో బిజీగా ఉన్నాం, అంతే తేడా. వాళ్ళ అమ్మాయి ఎన్ని బాటిల్ మన డబ్బంతా బాటిల్కి అయిపోయింది. 1 2 3 4 అన్ని బాటిల్ మనమే తాగేసాం. పప్పు అంతా కోతులు చల్లేసినాయి. కోతులకని వేద్దామంటే కోతులే తినేసినాయి. కటే గాపి చోటు. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే మన ఊరు నుండి మారేడుమిల్లి అయితే వచ్చాం. మన ఊరు అంటే మన పాలెం, కిర్లంపూడి మండలం. అక్కడ నుండి అయితే మన మారేడుమిల్లి ఎలా ఉంటుందో, రోడ్డు ఎలా ఉంటుందో, అక్కడ ఉండే అందాలు ఎలా ఉంటాయో మీకు చూపించడానికి అయితే వచ్చాం. దీని బడ్జెట్ ఎంత అయింది ఏంటి అనేది మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే చూపించబోతున్నాం. ఇప్పుడైతే చాలా వీడియోలు అయితే తీసాం. ఇది ఎడిటింగ్ చేసి 2 days కానీ 1 day కానీ పడుతుంది అప్లోడ్ చేసేసరికి. మన వీడియోని అలాగే చూస్తూ ఉండండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? బాయ్.